స్తోత్రం మహాపరిశుద్ధ దేవాన్ని వాక్యంలోకి వెళ్తున్నాం. మమ్మల్ని బలపరిచి నీ బూరతో నీ ఊది మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా. సర్వగణతమయ మన యేసయ్య కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, మరి క్రిస్మస్ జరిగింది. क्रिसमस हुआ है. మరి క్రిస్మస్ తర్వాత మనం ఏం చేయాలా? क्रिसमस के बाद हमें क्या करना है? మరి గొర్రెల కాపరులు भेड़ों के चरवाहे యేసు ప్రభుని చూడడానికి वो వచ్చినారు. यीशु को देखने आए हैं. చూసి వెళ్ళిపోయిరా? देखकर वे चले गए क्या? మరి మీరందరూ కూడా క్రిస్మస్ కి వచ్చిండ్రు. फिर आप सब भी क्रिसमस के लिए आए. మరి అందరూ కూడా ఆ రోజు నాగోల్ సాయిరాం గార్డెన్స్ కి వచ్చి हम सब जो है वहाँ उस दिन नागोल सायरम गार्डन्स में మరి అక్కడ आकर దేవుని సన్నిధిలో పాలు పంచుకున్నారు. वहाँ पर खुदा की शरण में हमने भाग लिया है. పెద్ద ఎత్తున పాలు పంచుకున్నారు. बड़े पैमाने पे हम सब इकट्ठा होकर మరి भाग लिए అందరూ हैं. దేవుని వాక్యాలు విన్నారు. सब लोगों ने खुदा के वचनों को सुना సాక్ష్యాలు है. పాటలు అన్ని కూడా అయినాయి. जय गवाही व गीत सब దేవుని कुछ हुए ఆరాధించి हैं. ఉన్నాం खुदा బలంగా. की हमने आराधना की है बलवंत హీలింగ్ रीति ప్రేయర్స్ से. అయినాయి. वहाँ पर चंगाई वाली प्रार्थनाएं తర్వాత हुई है. ఇంటికి వెళ్ళిపోతే उसके बाद घर चले जाने के మీ बाद క్రిస్మస్ అక్కడికి ఆగిపోయినట్టు. अब मतलब आपका क्रिसमस वहीं पर ही रुक గొర్రెల गया. కాపరులు వెళ్ళి యేసు ప్రభుని చూసి भेड़ों के चरवाहे जाकर यीशु को देखकर తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి वापस वे अपने घर వాళ్ళ ఊర్లోకి जाकर వెళ్ళి अपने गांव जाकर యేసు ప్రభు అనే రక్షకుడు మన కొరకు పుట్టినని ప్రకటించినారని చెప్పి దేవుని వాక్యం క్లియర్ గా సెలవిస్తుంది. यीशु मसीह जो उद्धारकर्ता हमारे लिए जो वो पैदा हुआ क्योंकि इस समाचार को प्रकट किया, ये साफ साफ बाइबल के वचन में लिखा है. కాబట్టి పుట్టిన యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడము ఆ యొక్క నెక్స్ట్ డే నుంచి జరిగితే మీ జీవితంలో క్రిస్మస్ కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. पैदा हुए यीशु मसीह के विषय में प्रकट करना अगर तुम्हारे जीवन में ये काम होगा उस क्रिसमस के अगले दिन से माने तब तो तुम्हारे जीवन में काम होगा. కాబట్టి యేసు ప్రభు గురించి అనేక రీతిలుగా ప్రకటించడం మొదలు పెట్టండి. यीशु मसीह के विषय में अनेक रीति से प्रकट करना शुरू करो. నీ యొక్క క్రియల్లో, నీ పనుల్లో, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నిట్లో యేసు ప్రభుని ప్రకటించండి. अपने कामों में, अपनी नौकरी, अपने व्यापार में, सब जगह तुम प्रभु यीशु मसीह को నీ प्रकट करो. సేవలో అన్నిట్లో యేసు ప్రభుని अपनी ప్రకటించండి. सेवा में, सब बातों में प्रभु यीशु मसीह को प्रकट करो. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తున్న సేవను చూసి అరే వీరిలాగా నేను ఉండాలని అనిపించాలి. जो करते हो सेवाओं से देखो दूसरों को भी लगे हाँ इनके जैसा हमको रहना है. నువ్వు చేసే పని చూసి వీరిలాగా నేను పని చేయాలా? आप जो काम करते हो वो देखकर वो लोग कहना कि मुझको इनके जैसे काम करना है. నువ్వు ఒక భర్తగా నిలబడినప్పుడు అరే ఇలాంటి భర్తగా ప్రతి భర్త ఉండాలా, ఇలాంటి భార్యగా ప్రతి భార్య ఉండాలా, जब एक पति इस रीति से रहता है इसके जैसे सारे पति रहने चाहिए, ऐसी पत्नी के जैसे सब पत्नियां ఇట్లాంటి रहनी పిల్లలుగా, चाहिए. ఇట్లాంటి సంఘస్థులుగా ప్రతి ఒక్కరు ఉండాలా అనిపించేలాగా సేవ చేయను. जय ऐसे बच्चों के समान, ऐसे कलीसिया के लोगों के समान सारे लोग रहना, इस प्रकार से जो लोग कहे इस तरह से जीना है. అట్లా ప్రకటిస్తూ మనం న్యూ ఇయర్ లోకి ప్రవేశిస్తాము. इस प्रकार से प्रकट करते हम नए साल में प्रवेश करेंगे. మరి ఒక నూతన సంవత్సరానికి సిద్ధపడే వాళ్ళందరికీ नए साल के लिए तैयार होने वाले सारे लोगों के लिए మరి జనవరి 1 जनवरी 1 तारीख మనమందరము కూడా हम सब जो है మరి ప్రేయర్ పవర్ చర్చెస్ అన్నిట్లో అదే ఒక పెద్ద ఎత్తున ఉన్న ఈవెంట్. जो है सारे प्रेयर पावर के चर्चेस के लिए वो सबसे बड़ा जो इवेंट है वो. హల్లెలూయా. హల్లెలూయా. మరి జనవరి 1 నాగరెడ్డిగూడెంలో కూడుకోబోతున్నాం మనము. जय जनवरी 1 तारीख के दिन नागरेड्डीगुड़ा में सब लोग इकट्ठा होने वाले మరి हैं. ఎందుకు కూడుకోవాలా? किस लिए इकट्ठा होना మరి है? జనవరి 1 ఆ ప్రాధాన్యత మనం ఇవ్వాలా వద్దా? जय जनवरी 1 तारीख को वो जो प्रामुख्यता देनी చూడండి, चाहिए कि మత్తయి नहीं. సువార్త 6:33 అందరికీ తెలిసిన వాక్యము. जय मत्ती पुस्तक 6वां अध्याय 33वां वचन सब लोग जानते हैं इस గాస్పెల్ ఆఫ్ वचन को. మాథ్యూ 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎవరిని వెతకాలా? इसलिए सबसे पहले हमें किसकी खोज करनी యేసు है? ప్రభుని, यीशु मसीह को ఇంకా ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు और उनके राज्य की खोज करेंगे तो అన్ని మనకు అనుగ్రహింపబడతాయంట. तब सब कुछ हमको दिया जाएगा. కాబట్టి ఆ యొక్క మొట్టమొదటి దినము జనవరి 1 इसलिए साल का वो सबसे पहला दिन जनवरी 1 నాగరెడ్డిగూడెం तारीख. ఆ యొక్క మన క్యాంపస్ గ్రౌండ్స్ అన్నిట్లో जय नागरेड्डीगुड़म कैंपस और ग्राउंड्स में वहां पर అందరూ ఎందుకు కూడుకోబోతున్నారంటే सारे लोग किस लिए इकट्ठा ఆ होने वाले हैं? మొట్టమొదటి దినమున యేసు ప్రభుని, ఆయన రాజ్యాన్ని మనం వెతకబోతున్నాం అక్కడ. उस साल के पहले दिन हम जो यीशु मसीह को और उनके राज्य की खोज करने वाले ఎందుకంటే इकट्ठा हो మిగతా रहे हैं. దినాలన్నీ కూడా మనకు అనుగ్రహింపబడబోతున్నాయి ఆ ये రోజు. सारे दिन हमको जब दिए जाएंगे उस वक्त में. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ఆ యొక్క ఫస్ట్ पहले ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క కింగ్డమ్ ని వెతకబోతున్నాము. के राज्य की हम खोज करने वाले हैं. అండ్ ఎవ్రీ డే షల్ బి యాడెడ్ అంటు దట్ డే. హల్లెలూయా. और हर एक दिन जो उस दिन समान तुम्हारे लिए दिया जाएगा. అట్లాంటి బలమైన అభిషేక ప్రవచనాత్మక ఆరాధన అక్కడ జరుగును గాక. वहां पर ऐसा बलवान और जो है भविष्यवाणी से भरा हुआ इसी आराधना होने पावे. మనందరం అట్టి రీతిగా ఉండడానికి ప్రార్థన చేద్దాం. జనవరి 1 గురించి ఏకీభవించి స్తోత్రం మహాపరిశుద్ధుడా దేవా. జనవరి 1 ప్రభువా, మొట్టమొదటిగా నీ రాజ్యాన్ని. First we are coming to seek you, your face and your kingdom, Lord. Hallelujah. Jesus is Prabhu. Every day shall be added unto that day. Added unto your kingdom, Lord. Hallelujah. ప్రభువా, మరి ప్రతి దినం నీ రాజ్యానికి వచ్చే సంవత్సరంలో దేవా అనుగ్రహింపబడాలంటే దేవా మొట్టమొదటి దినం నీకు గడపబోతున్నాం వాక్యానుసారంగా. మీ గొప్ప మహిమ మాకు చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకొరకు इसके लिए మనము हम జనవరి 1 కలవబోతున్నాము. जो है जनवरी 1 तारीख मिलने वाले हैं. హల్లెలూయా. హల్లెలూయా. దాని కొరకు మీ బస్ రూట్స్ అన్ని కూడా మీకు తెలియజేయబడుతుంది. उसके आने के लिए जो बस के रूट्स वगैरह सब బస్ आपको నంబర్స్ తో बताया. టైమింగ్స్ తో సహా सब తెలియజేయబడుతుంది. बस रूट्स और जो है उसके समय जो है नंबर बस नंबर भी सब बताया మరి जाएगा ఇక్కడ నుంచి आपको. మేదిపట్నంకి వెళ్తే మేదిపట్నం నుంచి ఈజీగా బస్సెస్ ఉంటాయి. यहाँ से मेहदीपट्टनम जाओगे तो मेहदीपट्टनम से आसानी से आपको नागरेड्डीगुड़ा के लिए बसेस मिलेंगे. హల్లెలూయా. హల్లెలూయా. మరి అక్కడ కూడా త్వరగానే ముగించడం జరుగుతుంది. वहां पर भी जो है तुरंत ही जो है प्रार्थना भी खत्म की తిరిగి जाएगी రావాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి क्योंकि वापस आने वाले लोग ఉదయం होते हैं. 9:30 నుంచి 1-2 లోపు ముగించబోతున్నాం. जैसे सवेरे 9:30 से शुरू करते हुए दोपहर 1-2 बजे तक खत्म कर देंगे. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మొట్టమొదటి దినము దేవునికి అర్పిస్తాం ఆ రోజు. वो जो साल का सबसे पहला दिन हम खुदा को अर्पित करेंगे. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం. इर्मिया की पुस्तक 33वां अध्याय उसका 3रा वचन. జెరమయా 33 చాప్టర్ 3 వర్స్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నీకు తెలియచేయును. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ యొక్క జనవరి 1 కి వెళ్ళి దేవుడు మనం వెళ్ళి అక్కడికి जनवरी 1 तारीख के दिन जब हम वहां जाकर దేవుని దగ్గరికి వెళ్ళి మనము खुदा के पास जाकर ఆ యొక్క దేవుణ్ణి वहां उस खुदा को మొరపెట్టుకున్నప్పుడు जब हम उनसे विनती करेंगे మనకి తెలియని కూడా जिन बातों के बारे में हम नहीं जानते हैं, మనకి తెలియని గూఢమైన రహస్యాలు, जिन बातों के बारे में हम नहीं जानते वैसे जो గొప్ప भेद గొప్ప రహస్యాలంట, रहस्य, सबसे महान గొప్ప గొప్ప रहस्य, పనులంట. महान महान कामों के विषय में. హల్లెలూయా. हालेलुया. గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ जो बहुत ही बड़े महान और which thou knowest not. जो आप नहीं जानते हो. హల్లెలూయా. हालेलुया. అవి దేవుడు మీకు ఆ రోజు ఇయ్యును గాక. उस दिन खुदा वो आपको देवे. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మొట్టమొదటి దినం దేవునికి ఇవ్వడం వల్ల ये साल के सबसे पहले दिन को खुदा को देने से గొప్ప గొప్ప విషయాలు కూడా बहुत सी जो महान महान దేవుడు बातें మనకి 2026 లో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. आने वाले 2026 साल में देने वाला है. 2020 ఒక ప్రామినెంట్ ఇయర్ గా ఉండును గాక ప్రేయర్ పవర్ బిడ్డలకి. హల్లెలూయా. 2026 साल इस रीति से सबके హల్లెలూయా. जीवन में रहने पाए. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఎందుకంటే ఆ రోజు మనం మొరపెట్టబోతున్నాము. क्योंकि हम उस दिन विनती करने वाले हैं. గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ దేవుడు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. बहुत ही बड़ी वो महान चीजों को प्रभु This देगा is the कहता है. promise of God for January 1st. Hallelujah. जनवरी 1 तारीख ये खुदा की प्रतिज्ञा है आप सबके लिए. నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ చేయబోతున్నా. जब तुम मुझसे विनती करोगे तो बहुत सी जो महान सी बातों को मैं तुझको बताऊंगा. మరి చూడండి మొట్టమొదటి దినం ఏదైతే చేస్తామో जो सबसे पहले दिन साल का हम जो करते हैं దాని ఎఫెక్ట్ ఆ సంవత్సరం అంతా పడుతుంది. उसका असर उस पूरे साल पे होता है. అది సృష్టి, वह सृष्टि है. అది సృష్టి. यह सृष्टि है. కొందరు थोड़े ఆ लोग యొక్క జనవరి 1 31 తాగుబోతులు అందరూ ఉంటారు. जो है दिसंबर 31 तारीख जनवरी 1 तारीख రోడ్ల शराब మీద पीने वाले ఎన్నో लोगों యాక్సిడెంట్లు से అవుతా ఉంటాయి. सड़कों पे बहुत सी सड़क दुर्घटनाएं होती हैं. రకరకాల అనవసరమైన గెట్ టుగెదర్స్ ఉంటారు. विभिन्न प्रकार के बेकार लोगों जो इकट्ठा होते हैं. ఆ అనవసరమైన మాటల కొరకు గెట్ టుగెదర్స్ ఉంటాయి. बेकार की बातों के लिए लोग इकट्ठा होते हैं एक जगह पर. అవన్నీ वो सब ఈ कुछ సంవత్సరం అంతటి మీద तुम्हारे पूरे साल भर ఒక पर పాపముగా శాపముగా మార్చేసుకుంటున్నారు వాళ్ళు. पाप और एक श्राप के रूप में वो उसे बदल ले रहे हैं. చూడండి ఇవన్నీ మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ये आपको आसानी से समझ में आने के लिए ఒక ఉదయాన్నే లేసి आप सवेरे उठते ही వీళ్ళుంటారు. ఉదయాన్నే లేసి కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు. थोड़े होते जो सवेरे उठते ही जो वॉकिंग जो है एक्सरसाइज वगैरह करते हैं. వాళ్ళ దినాన్ని చూస్తే उनके दिन को अगर देखोगे వాళ్ళ तो దినాన్ని చూస్తున్నప్పుడు अगर उनके दिन को वे देखते हैं तो రకరకాల మంచి నిర్ణయాలు కనిపిస్తా ఉంటాయి. जो दिन में जो अच्छे विभिन्न प्रकार के निर्णय वे लेते हैं. చాలా యాక్టివ్ గా వాళ్ళు ఉంటారు. बहुत ही एक्टिव तंदुरुस्त वे रहते हैं. ఆరోగ్యంగా వాళ్ళు ఉంటారు. सेहतमंद रहते हैं. సరైన ఆలోచనతో వాళ్ళు ఉంటారు. सही सोच के साथ वे रहते हैं. ఉదయకాల ప్రార్థన ఉన్నది. అవును, जैसे सवेरे की प्रार्थना होती है. బైబిల్లో యేసు ప్రభుతో సహా అనేకులు जब बाइबल में यीशु मसीह के साथ अनेक लोग సూర్యుడు ఉదయించక మునిపే सूरज उगने से पहले ही ప్రార్థనలోకి వెళ్ళడం చూస్తా ఉన్నాం. మనము प्रार्थना में जाना ये हम देखते దేవుని हैं. సన్నిధిలోకి వెళ్ళడం చూస్తా प्रभु ఉన్నాము. की उपस्थिति में जाना ये देखते हैं. ఎందుకనంటే क्यों माने ఉదయాన్నే లేచి నువ్వు ఎప్పుడైతే సూర్యుడు ఉదయం ముంచి ప్రార్థన చేసినప్పుడు जब आप सूरज उगने से पहले भोर सवेरे उठ के प्रार्थना करते చూడండి हो. ఒక వాక్యం గుర్తు చేస్తా మీకు. देखो एक वचन मैं आपको याद మరి दिलाता దావీదు हूँ. రాసిన కీర్తనకారుడు जो दाऊद जो भजन संहिता लिखता है 27వ అధ్యాయంలో దావీదు ఏమంటాడంటే 22वें अध्याय में दाऊद ये कहता है कि ఐ విల్ డైరెక్ట్ మై వర్డ్స్ టువర్డ్స్ ద గాడ్ అని అన్నాడు. मैं अपने मुंह के जो शब्दों को प्रभु के पास में लेकर आता నా हूँ. యొక్క వాక్కునంతటిని मेरे सारे शब्दों को పరలోకం వైపు నేను మరలిస్తున్నా मैं स्वर्ग की ओर पलटाता हूँ. అని అన్నప్పుడు ఉదయాన్నే कहकर जब वो कहता ఆ है सवेरे की, దినమంతా కూడా वो पूरा दिन నువ్వు దేవుని పరలోకానికి మహిమకరంగా నీ యొక్క వాక్కు నీ క్రియలన్నీ కూడా
खुदा के स्वर्ग या उसकी महिमा के ఆ अनुसार आपके सारे దినాలంతటిని वचन ముద్రించేస్తదంట, वो आपकी सारी क्रियाओं को उस रीति से बना देता ప్రొటెక్షన్ है, ఇస్తదంట. आपको रखवाली करता ఆ है. వాక్యాలన్నీ వేరే వేరే వాక్యాలకు వెళ్తాయి. वो जय वचन सारे दूसरे वचन की ओर चलते हैं. చాతబడులు చేసే వాళ్ళతో సహా जय जादू टोना करने वालों के साथ సాక్ష్యం साथ ఇచ్చిర్రు. उन्होंने ये गवाही दी ఎవరైతే है. ఉదయకాల ప్రార్థన చేస్తారో जो कोई भी भोर सवेरे उठ के వాళ్ళ प्रार्थना करते దినములో हैं, ఎన్ని గలిబిలి చేయాలనుకున్నా, उनके पूरे दिन भर में कितना भी उनके जीवन में कुछ ना कुछ करना ఎన్ని सोचे, మార్లు వాళ్ళని వాళ్ళ దారులు మరలించాలనుకున్నా कितने भी बार उनके जो रास्तों को जो पलटाने की भटकाने की कोशिश మరలించలేకపోయినము करें, అని చెప్పి చాతబడుతో సహా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. हम ये नहीं कर पाए कि जो है जादू टोना करने वालों ने इस विषय में गवाही दी है. అవి వచ్చే సంవత్సరం అలాంటి ఆ వాక్యం చూద్దాము. आने वाले साल में हम उस वचन के विषय में కానీ देखेंगे. మొట్టమొదటిగా लेकिन सबसे पहले చూడండి, ఈ యొక్క మొట్టమొదటి దినం యొక్క ప్రాధాన్యత నేను మీకు చెప్తున్నా ఉన్నాను. साल के सबसे पहले दिन की ये प्रामुख्यता मैं सब ఆ बताता हूँ మొట్టమొదటి आपको. గడియలని మొట్టమొదటి దినాన్ని ఖరాబ్ చేసుకోకండి. మీరు और सबसे पहले दिन और सबसे पहली घड़ी को आप खराब ना कर लो. దేవునిలో గడపండి. మీరు खुदा में आप बिताओ उस समय గత को. సంవత్సరం అంతటిని మీరు దేవునిలో బైండ్ చేస్తున్నట్టు, जो है आप पूरे जो है साल को जो है खुदा में जब उसे बाइंड करते हो, దేవునికి సరెండర్ చేస్తున్నట్టు खुदा के మీరు आगे समर्पित करते हो. ప్రతి దినం నీ దినము ప్రభువా అని. हर दिन प्रभु आपका दिन है कहकर. హల్లెలూయా. हालेलुया. అందుకొరకు इसलिए మన మొట్టమొదటి దినం దేవుని సన్నిధిలో గడపబోతున్నాం. हम साल के सबसे पहले दिन जो है प्रभु की शरण में बिताने మరి वाले ఎలా हैं. గడపాలనంటే कैसे उसे बिताना है हमको? ఎజ్రా 8వ అధ్యాయము एज्रा की पुस्तक 8वां अध्याय 21వ వచనం. 21వ ఎజ్రా వచనం. చాప్టర్ 21st వర్స్. అప్పుడు దేవుని సన్నిధి మమ్మును మేము దుఃఖపరుచుకొని దేవుని సన్నిధిలో ఎజ్రా మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆ రోజు మనం ఏం చేయాలంట? सबसे पहले उस दिन हमको क्या करना ఆ है? మొట్టమొదటి దినము శ్రేష్టమైన దినము. वो सबसे पहला दिन जो वो श्रेष्ठ दिन है. ఎందుకంటే మొట్టమొదటిది యేసు ప్రభుదే ఉండాలి. ఎప్పుడు కూడా क्योंकि ప్రతిది जो యేసు कुछ भी ప్రభువే सबसे ఉండాలి. पहला है जो वो यीशु मसीह का నీ ही होना జీవితంలో चाहिए. మొట్టమొదటిది ప్రతిది యేసు ప్రభువే ఉండును గాక. हमारे जीवन का सबसे पहला वो सब कुछ यीशु मसीह का ही होना चाहिए. హల్లెలూయా. हालेलुया. వాళ్ళు పిల్లలైన జల్లెలైన ఉద్యోగాలైన వ్యాపారులైన ప్రతిది चाहे वो बच्चे हो जो व्यापार हो नौकरी हो, सब कुछ మొట్టమొదటిది యేసు ప్రభుదే ఉండును గాక. जो सबसे पहला उसमें वो सब कुछ यीशु मसीह का ही होना चाहिए. ఆ మొట్టమొదటి దినములు మనం కూడుకొని वो सबसे पहले दिन हमसे మరి इकट्ठा ఒక होकर ఎజ్రా ఏం చేస్తాడంటే, एज्रा क्या करता है? అంటే తనని తాను దుఃఖపరుచుకొని, అంటే తనని తాను తగ్గించుకొని, वो खुद को जो दुखी करने माने वो खुद को दीन దే बनाकर హంబల్ దేర్ సెల్వ్స్. उन्होंने खुद को दीन बनाया है. దుఃఖపరుచుకున్నాడు. उन्होंने खुद को दुखी किया है. ఎందుకు దుఃఖపడాల మనము? हमको किस लिए दुखी होना है? మనం దుఃఖపడాల్సిన అవసరం ఉన్నదా? क्या हमको दुखी होने की जरूरत है? నువ్వు బాగున్నావు, నీకు సమస్తం ఉన్నది, जब आप अच्छे हो, आपके पास सब कुछ है. నీకు సమస్తం ఉన్నది आपके पास सब कुछ है. అంటే నీకు దుఃఖం అవసరం లేదా? माने कि तुमको दुख की जरूरत नहीं है. అంటే నీకు దుఃఖం అవసరం లేదంటే, माने तुमको दुख की जरूरत नहीं है. माने నీకు దుఃఖం రావట్లేదనంటే माने तुमको दुख नहीं आ रहा. నువ్వు माने దేవుని బిడ్డవి పరిశుద్ధాత్మతో ఉన్నవాడివి కానే కాదు. तुम खुदा की संतान पवित्र आत्मा से भरे हुए व्यक्ति नहीं ఇంకా हो. నీలో बिल्कुल भी. రకరకమైన దురాత్మలు ఉన్నాయి. अभी भी तुम्हारे अंदर विभिन्न प्रकार के दुष्ट आत्माएं हैं. నీకు దుఃఖం ఎందుకు రావాలనంటే, तुम्हें दुख किस लिए आना चाहिए? माने నువ్వు బాగుంటే तुम अच्छे रहोगे నీ तो పొరుగువా నుంచి నీ దుఃఖం రావాలి. నీకు जो है तुम्हारे पड़ोसी के विषय में तुमको वो दुख आना నీ चाहिए. సంఘస్థుల గురించి దుఃఖం రావాలి. నీకు हमारी कलीसिया के लोगों के विषय में तुम्हें वो दुख आना ఈ चाहिए. లోకం నశించే లోకం గురించి దుఃఖం రావాలి. इस నీకు नाश हो रही दुनिया के विषय में तुम्हें वो दुख आना चाहिए. తోటి ఉద్యోగస్తుడు కొలీగ్ గురించి దుఃఖం రావాలి. నీకు साथी सहकर्मी नौकरी की जगह उसके विषय में तुम्हें दुख होना चाहिए. యేసు ప్రభు శిలువ మీద చనిపోయింది यीशु मसीह जो क्रूस पर मरे हैं, కేవలం నీ ఒక్కడి గురించి కాదు, सिर्फ तुम्हारे अकेले के लिए नहीं, సర్వలోకమంతటి గురించి. सारी दुनिया के लिए. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అప్పుడు దేవుడి విషయంలో దేవునిలో ఆ రోజు సన్నిధిలో కూడుకొని, इसलिए उस दिन प्रभु की शरण में सब इकट्ठा होकर, దేవా మా భవిష్యత్ ఏందో, మాకు రాబోయే దినాలేందో మాకు తెలియదు ప్రభువా. प्रभु हमारा भविष्य क्या है, हमारे आने वाला दिन क्या होगा, ये हमें नहीं पता. దేవా మా बताओ. పిల్లల రాబోయే దినాలు తెలియదు ప్రభువా. మాకు जो है हमारे बच्चों के आने वाले दिन क्या है, हमें ये नहीं ఆ पता. దినాలని प्रभु నీకు అప్పచెప్తున్నాను తండ్రి. सारे दिनों को प्रभु हम आपके ఈ हाथ के రాబోయే हवाले करते సంవత్సరం हैं. అంతా నీకు అప్పచెప్తున్నాం आने తండ్రి. वाले अगले साल को आपके हाथों के हवाले करते हैं प्रभु. మీకు రాబోయే సంవత్సరం ప్రతి దినం గురించి ఎవరికి తెలియదు. आपके आने वाले अगले साल के प्रत्येक दिन के विषय में కాబట్టి कोई नहीं దేవుడి जानता దగ్గర है. తగ్గించుకోండి ఆ రోజు. इसलिए उस दिन खुद को दीन बनाओ. దేవా ఈ రోజు प्रभु అయితే నీ దగ్గరికి వచ్చి ఉన్న प्रभु ప్రభువా, आज के दिन हम आपके पास ప్రతి आए हैं. దినం నీకు అప్పచెప్తున్నాం తండ్రి प्रत्येक दिन को हम आपके हाथों के हवाले అని करते దేవుని हैं. దగ్గర హంబల్ ఆ యొక్క తగ్గించుకొని ప్రార్థన చేసి, क्या खुदा के पास खुद को दीन बनाकर जब प्रार्थना करोगे, హల్లెలూయా, हालेलुया, మాకును మాకును చాలు మాకును అనంటే రెండవది మీ అందరూ కూడా సంపూర్ణ హృదయంతో చేయాలా. आप सब जब पूरे हृदय से आपको ये करना है. సంపూర్ణ హృదయంతో చేయండి. पूरे दिल से तुमको ये करना है. ఎందుకనంటే నీకు యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. क्योंकि तुम्हारे लिए यीशु के अलावा कोई मार्ग नहीं है. యేసు ప్రభు తప్ప నీకు వేరే మార్గం లేదు. यीशु के अलावा तुमको कोई और मार्ग नहीं है. ఎవ్వరికి లోకంలో యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. किसी के लिए भी यीशु के अलावा दुनिया में और कोई दूसरा मार्ग नहीं है. ఎందుకు
మార్గం లేదని అంటే क्यों नहीं है मार्ग మరి माने చూడండి देखो యేసు ప్రభు నిన్ను ఒక మంచోడిని చేయాలని రాలే. यीशु ने तुमको एक अच्छा इंसान बनाने नहीं आया है నిన్ను तुम्हें నువ్వు మంచోడు అవుతావా నీతిమంతుడు అవుతావా క్లారిటీ ఉందా మీకు? आपको इस बात की क्लैरिटी है कि आपको एक अच्छा इंसान बनना है एक धर्मी इंसान बनना है तुमको చెప్పండి. जवाब दो మంచోడు అవుతావా నీతిమంతురాలు? आप एक अच्छे इंसान बनोगे एक धर्मी इंसान बनोगे మంచిదానివి కావా? अच्छे नहीं बनोगे क्या ఆ? మరి మంచోడితనంకి నీతికి ఏంటి వ్యత్యాసం? अच्छाई में और धार्मिकता में क्या है अंतर ఉం? కదండి. మరి చూడండి మంచోడు अच्छा इंसान నువ్వు ఒకరికి మంచి చేసినావు అనుకో तुम अगर किसी के साथ कुछ अच्छा करोगे तो నువ్వు మంచోడు అంటాడు, वो लोग कहेंगे तुम अच्छे इंसान हो నువ్వు జబ్బలు ఎగరేసుకుంటావు. और तुम अपने जो है खुशी के मारे फूल उठोगे నువ్వు ఒక చిన్న తప్పు చేస్తావు అనుకో अगर आपको एक छोटी सी गलती करोगे तो చెడ్డోడు నీకన్నా చెడ్డోడు లోకంలో లేడంటాడు. तुम बुरे हो तुमसे बढ़कर बुरा कोई नहीं है दुनिया में ఈ कहते हैं మంచితనం అని కావాలా? ये अच्छाई ये तुमको चाहिए क्या హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया నీ ముందు నీకు మంచి మాట్లాడతాడు. तुम्हारे सामने अच्छी बात करते हैं వెనకట ఏం మాట్లాడతాడు నీకు తెలుసా? तुम्हारे पीठ पीछे क्या बात करते हैं तुम ఈ जानते हो क्या మంచితనమా నీకు కావాలా? ये अच्छाई तुमको चाहिए क्या హల్లెలూయా हालेलुया కదండి. మనకి యేసు ప్రభు వచ్చింది నిన్ను మంచోడుగా మార్చడానికి కాదు. यीशु मसीह आए हमको अच्छे इंसान के समान बनाने యేసు नहीं ప్రభు పాపిగా ఉన్న నిన్ను నీతిగా మార్చడానికి వచ్చింది. यीशु హల్లెలూయా. मसीह ने तुम जो पापी हो तुमको నీతిగా धर्मी बनाने आए బ్రతకడానికి हैं నువ్వు జీవించు. धार्मिकता के साथ तुम जियोगे మంచోడుగా कर। బ్రతకడానికి కాదు. एक अच्छे इंसान के समान जीने మంచోడు के लिए ఎలా नहीं। బతుకుతాడంటే एक अच्छा इंसान कैसे जीता ఒకడు है వాడిని మంచోడని అనడానికి బతుకుతాడు. एक इंसान उसको अच्छा इंसान है वो कहने के लिए वो जीता है తప్పైనా సరే చేస్తాడు, जो गलत हो फिर भी वो करेगा తప్పైనా సరే చేస్తాడు. अगर वो गलत हो फिर भी वो करेगा ఈ నీతిమంతుడు ఎలా బతుకుతాడంటే लेकिन ये धर्मी इंसान कैसे जीता है ఎదుటివాడు వారిని ఏమనుకున్నా సరే चाहे सामने वाला इंसान हमें कुछ भी समझे వీడు మాత్రం నీతిని వదలాడు. चाहे ये तो बस धर्मी रहता है దేవుని యొక్క భయము భక్తిని విడవడు. जो खुदा की भय और भक्ति को वो नहीं छोड़ता ఆ है నీతిలో ఉన్న రుచి उस धार्मिकता के अंदर मौजूद చాలా रुचि, గొప్పది. वो बहुत ही ఈ महान है నీతిమంతుడు ये धर्मी इंसान ఎవరైనా తప్పని చెప్తే अगर कोई कहे उसे कि ये गलत है సరిదిద్దుకుంటాడు, वो खुद को सुधारता है శుద్ధపరుచుకుంటాడు. खुद को पवित्र करता है ఆ మంచిలో నీతిలో ఉంటే अगर वो उस धार्मिकता में रहेगा तो వానికి ఇంకా అతి పరిశుద్ధుడైతాడు, वो और अति पवित्र बनता है ఇంకా అతి పరిశుద్ధుడైతాడు. और अति पवित्र वो बनता है వాక్యంలో వెళ్తా ఉంటారు. वचन में वो बढ़ता रहता है దేవుని ఎప్పుడు కూడా దుఃఖపరచడు. जो किसी को भी वो जो कभी दुखी नहीं करता है హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది నీతిమంతుడువా మంచోడువా అవుతావా అని. जो अब आपको समझ में आया ना अंतर क्या है जो आप अच्छे इंसान ఈ बनोगे धर्मी నీతిమంతుడుగా बनोगे బ్రతుకుతా ఉంటే अगर आप धर्मी इंसान के समान అనేకమైన जियोगे నిందలు तो వస్తాయి, అవమానాలు వస్తాయి. विभिन्न प्रकार की निंदाएं अपमान ఆ आएंगे నీతిని మాత్రం విడవడు. लेकिन वो अपनी धार्मिकता को नहीं छोड़ता वो హల్లెలూయా. इंसान ఎందుకంటే हालेलुया దాని తర్వాత వాడే क्योंकि उसके बाद वही ఎవడైతే అనుమానపరిచిండు जिसने जो शब्द बताया है అవమానపరిచిండు अपमानित किया है వాడే वही इंसान చూడండి దావీదు ఏమంటాడంటే दाऊद क्या कहता 70 है కీర్తనలో 70 అధ్యాయంలో దావీదు ఏమంటాడంటే 70वें अध्याय भजन संहिता में क्या कहता है సమస్యలు दाऊद ఎంతైతే ఎత్తున్నాయో तुम्हारी समस्या जितनी ऊंची है నీ యొక్క శత్రువు ఎంతైతే ఎత్తున్నాడో तुम्हारा शत्रु जितना ऊंचा నీ है అవమానాలు నీ నిందలు నీ అప్పులు ఎంతైతే ఎత్తున్నాయో तुम्हारे अपमान निंदा और जय कर्जे ఆ जितने भी ऊंचे ఎత్తుకి हो పైకి నీ తలని ఎత్తే దేవుడు నీ యేసు ప్రభు అంటాడు. హల్లెలూయా. जैसे भी जो है ऊंचाई पे जो है तुम्हारे सर को ऊपर उठाने वाले ఈ खुदा నీతిగా బ్రతికేటోళ్ళకి అలాంటి మర్మాలు తెలుసు. ये धार्मिकता के साथ जीने वाले लोग इस प्रकार के भेद और रहस्य जानते हैं హల్లెలూయా. हालेलुया అలాంటి దేవుని వాక్యంని బట్టి వాళ్ళు జీవిస్తారు. ऐसे खुदा के वचन के अनुसार वे लोग जीते हैं హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడువా లేకపోతే మంచోడువా నిర్ణయించుకొని 2026లోను ప్రవేశించును अब గాక. तुम जो एक धर्मी इंसान हो या अच्छे इंसान हो इस बात के बारे में तुमको निर्णय लेकर आने वाले 2026 साल में आप कदम रखो అలా నీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం కాదు. ऐसा कहकर दुनिया में हर एक इंसान को तकलीफ देना कहकर नहीं है దేవుడు సువార్త కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సువార్త ప్రకటించమని దేవుని వాక్యంలో ఉన్నది. खुदा के वचन में लिखा है कि दूसरों को तकलीफ ना हो इस प्रकार से तुम्हें सुसमाचार को प्रकट करना है కాబట్టి कहते కొంచెం हैं జ్ఞానం కలిగి దేవుడు సర్వ జ్ఞానం కలిగి మనం దేవుని इस सब వాక్యంలో प्रकार के जो है ज्ञान को हम पाकर जो प्रभु के वचन में हम హల్లెలూయా. जाएंगे చూడండి ఈ हालेलुया వాక్యము ముఖ్యమైనది మీ జనవరి 1 కి. देखो वचन आपके लिए बहुत जरूरी है उस जनवरी पहली ఇట్టి तारीख రీతిగా ఆ రోజు దేవుని ప్రార్థించండి. इस प्रकार से आप उस दिन प्रार्थना करें प्रभु से నేను చెప్తలేను మీకు. ये मैं नहीं कह रहा हूँ तुमसे। ఎజ్రా బైబిల్లో అట్టి రీతిగా ప్రార్థన చేసిండు, విజయం పొందిండు. एज्रा ने बाइबल में इस प्रकार से प्रार्थना की और उसने जीत हासिल किया है। హల్లెలూయా. ఈ हालेलुया యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఫాలో అవుతాం, బ్రాహ్మణుని ఫాలోగా మనం. जय हम जय इस पवित्र ग्रंथ का जय फॉलो करते ब्राह्मणा को नहीं నన్ను నేనే ఫాలో గాను, నువ్వు నన్ను ఫాలో కావద్దు.
जय मैं अपने आप को फॉलो नहीं करता इसलिए आप भी मुझको फॉलो ना कर पवित्र ग्रंथ का ही फॉलो करें आप। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కేవలం యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథము. सिर्फ यीशु मसीह और ये पवित्र ग्रंथ। చూడండి ఇక్కడ यहाँ पर यह लिखा है మరి మొట్టమొదటిది మనల్ని మనం తగ్గించుకోవాలా, రెండవది సంపూర్ణ హృదయంతో మనం నీతిమంతుడిగా అవ్వడానికి, మంచోడిగా కాదు నీతిమంతుడిగా అవ్వడానికి ముందుకెళ్తూ सबसे पहले हम जो खुद को दीन बनाकर और दूसरा हम अपने आप को जो अच्छा इंसान नहीं लेकिन हम जो है खुद को धर्मी बनाकर जो है हम आगे बढ़ना है। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదవండి, మాకును आगे पढ़िएगा वचन में। మాకును మా చిన్నవారికిని మా ఆసక్తికిని చాలు, మాకును మా చిన్నవారికి, హల్లెలూయా, हालेलुया। మాకును మా చిన్నవారికి, हमको हमारे छोटों को, అందరు పలకండి, మాకును सब लोग ये कहे మా చిన్నవారికి, हमारे छोटों को। హల్లెలూయా. हालेलुया। ఆ రోజు ఎవరి కొరకంట, उस दिन किन के लिए, ఎవరి కొరకు మొర పెడతారంట, किन के लिए विनती करोगे, ఎవరి కొరకు తగ్గించుకుంటారంట, किन के लिए खुद को दीन ఎవరి बनाएंगे, కొరకు సంపూర్ణ హృదయంతోని ఆ రోజు దేవుని ఆరాధిస్తారంట. किन के लिए पूरे दिल के साथ जो उस दिन खुदा की आराधना करेंगे। మీకును మీ చిన్నవారికి, మీ పిల్లల గురించి ఆరాధించాలంట. तुम अपने लिए और अपने छोटों माने अपने बच्चों के लिए करना है आराधना। ఎజ్రా అది చేసిండు. एज्रा ने वो किया है। వారిని వాళ్ళ పిల్లల్ని దేవుడు ప్రొటెక్ట్ చేసి సక్సెస్ చేసిండు. హల్లెలూయా उनके बच्चों की रखवाली का उनको कामयाबी खुदा ने दी है। हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ రోజు మీరు మీ పిల్లల కొరకు దేవుని మొరపెట్టండి. इसलिए तुम अपने लिए अपने बच्चों के लिए खुदा से विनती करो। ఆ రోజు ఫ్యామిలీ బ్రేక్ త్రూస్ వచ్చును గాక. उस दिन जो है फैमिली जो है वो परिवार जो है కుటుంబంలో हमें బంధకాలని విడుదల అవును గాక. जो है परिवारों के सारे बंधन वो टूट నీకు जावे। నీ పిల్లలకున్న బంధకాలు విడుదల అవును तुमको గాక. तुम्हारे बच्चों में जो बंधन है वे सारे टूट ఎందుకంటే जावे। ఎజ్రాలా ఆ రోజు మనం మొరపెట్టబోతున్నాము. क्योंकि एज्रा के समान उस दिन हम भी जब జనవరి विनती 1 करने वाले हैं। నాగరెడ్డిగూడెంలో ఎజ్రాలా మనం మొరపెట్టబోతున్నాము. जो है जनवरी 1 तारीख नागरेड्डीगुड़ा में हम एज्रा के जैसे खुदा से विनती करने वाले हैं। రాజ్యానికి, దేవుని రాజ్యానికి, లేనోళ్ళకి, పొరుగింటోళ్ళకి అందరికీ సాయం చేయగలరు. अगर आप अच्छे रहोगे तो खुदा के राज्य के लिए, खुदा की सेवा के लिए, कलीसिया के लिए, दूसरों के लिए जिनके पास नहीं है उनको सबको लिए तुम मददगार కాబట్టి होगे। దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. इसलिए खुदा सबको आशीषित करे। హల్లెలూయా. हालेलुया। కదండి, ప్రేయర్ పవర్ 4 ఫ్లోర్లు కడితే మీ ఇల్లు 5 ఫ్లోర్లు కట్టబడును గాక. प्रेयर पर 4 मंजिला बनी है तो आपका घर 5 मंजिला वाला बनने पाए। హల్లెలూయా. हालेलुया। ఆ బ్లెస్సింగ్ ప్రేయర్ పవర్ రిలీజ్ చేస్తది. वो హల్లెలూయా. आशीष जो प्रेयर पर यहाँ सबको देता है। దేవుని యొక్క हालेलुया। ఆశీర్వాదం అది. खुदा का आशीष है वो। వాక్యానుసారంగా ఆశీర్వాదం అది. वचन के अनुसार का आशीष మీరు है वो। ఆశీర్వదింపబడి कि आप आशीषित దేవుని होकर రాజ్యానికి, ప్రేయర్ పవర్ కి जो है खुदा के राज्य वो प्रेयर पर బలంగా ఉండాలా. హల్లెలూయా. बलवंत बनकर रहे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए అట్టి రీతిగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. उस तरह से हम आगे बढ़ने वाले हैं। అట్లా అట్లా దేవుని సన్నిధి, దేవుని రాజ్యం విస్తరిస్తా ఉంటది, మీరు విస్తరిస్తా ఉంటారు. उस प्रकार से खुदा का जो है शरण और उनके जो राज्य की विस्तरित होता है और आप भी जो विस्तरित होते हो। ఈ ప్రేయర్ పవర్ లో ఎంతైతే సేవ ఉన్నదో, इस प्रेयर पॉवर में जितनी सेवा है, ఉదయం అన్న మాట్లాడి ఉన్నాడు. सवेरे अन्ना ने बात किया है। మరి ఇక్కడ ప్రేయర్ పవర్ లో ప్రతి ఒక్కరు ఏదో రకమైన సేవ చేసిండ్రు. ఈ यहाँ पर సంవత్సరం प्रेयर पॉवर में हर एक व्यक्ति ने किसी प्रकार से जो सेवा ఇక్కడ की है इस ప్రార్థనాంశం क्रिसमस में। పెట్టి నువ్వు సేవ చేసి ఉన్నావు. यहाँ पर आप अपनी प्रार्थना निवेदन ఇతరుల करके जो గురించి प्रार्थना ప్రార్థన सेवा చేసి की నువ్వు సేవ చేసి ఉన్నావు. दूसरों के लिए प्रार्थना करके आपने ऐसे सेवा की ఏదో है। రకమైన ప్రేయర్ పవర్ లో సేవ నువ్వు చేసి ఉన్నావు. किसी न किसी प्रकार से प्रेयर पॉवर में आपने सेवा किया కాబట్టి है। ప్రేయర్ పవర్ లో సేవ, इसे प्रेयर पॉवर में ఇంత सेवा, సేవ కూడా, इतनी सेवा भी, ప్రతి ఇంటింట సేవ కూడా, घर घर जाकर सेवा करना అవన్నీ भी, కూడా तो सब कुछ నువ్వు అక్కడ లేకున్నా సరే वहाँ पर तुम ना होने पर నీకు भी ఆత్మీయంగా డైరెక్ట్ కనెక్షన్ నీకున్నది. హల్లెలూయా. आपको पे सीधा आपका जो संबंध డైరెక్ట్ जुड़ा है, ఆశీర్వాదం నీకున్నది. सीधा आशीर्वाद है आपके డైరెక్ట్ लिए। లైన్ ఆఫ్ పవర్ నీకున్నది. जैसे सीधा वो शक्ति जो तुमको ఎప్పుడైతే है, నువ్వు నమ్మి విశ్వసిస్తావో जब तुम इस पर भरोसा कर వాటి विश्वास యొక్క करते हो, ఆశీర్వాదాలు, వాటి యొక్క కార్యాలను చూస్తా ఉంటావు. हर एक आशीषों के कार्यों को तुम देखते हो। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కుటుంబ ఆశీర్వాదము, కుటుంబ విడుదల, ఆ యొక్క ఆర్థిక ఆశీర్వాదము, ఆర్థిక విడుదల, ఆ యొక్క మీ యొక్క ఆస్తుల రక్షణ దేవుడు మీకు ఇచ్చును గాక. परिवार की आशीष, परिवार को सब प्रकार के बंधनों से छुटकारा और जो आपको जो सब प्रकार की आर्थिक आशीषें और सब प्रकार की आशीषें जो वो मिलने पाए। కాబట్టి మొట్టమొదటి దినము इसलिए सबसे पहला दिन ఇట్టి రీతిగా నువ్వు ప్రార్థనలో ఉండాలి. इस प्रकार से आपको प्रार्थना में रहना है। ప్రార్థనతోని प्रार्थना के साथ ఇంకొందరికైతే చెప్పిన ఆరోగ్యాలు బాగుంటే थोड़े से मैंने कहा अगर उनकी सेहत अच्छी हो तो ఉపవాసంతోని, वे उपवास के साथ, ప్రార్థనతోని, ఉపవాసంతో प्रार्थना और उपवास समेत మొదలు పెట్టినప్పుడు जब शुरुआत करेंगे वे तो ఆ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు तो చేస్తాడు. उस साल में खुदा जो महान कार्य करेगा। హల్లెలూయా. हालेलुया। దాని తర్వాత उसके बाद ఆ సంవత్సరం అంతటా కూడా उस पूरे साल भर में చూడండి, కీర్తనలు 119 119 भजन संहिता 105 వచనం, उसका 105 वचन। Psalms 119 105. వాక్యము నా పాదములకు దీపమును
నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, बार बार मैं कहता हूँ, ఒకవేళ మీరు 3 అధ్యాయాలు రోజు చదవకపోతే अगर आप प्रतिदिन जो 3 अध्याय वचन ना ఈ पढ़ते हो तो జనవరి 1 నుంచి ప్రతి దినం 3 అధ్యాయాలు చదవడం మొదలు పెట్టండి. जो इस जनवरी 1 तारीख से प्रतिदिन 3 अध्याय वचन पढ़ना शुरू ఆ करो। వాక్యమే నీ యొక్క త్రోవకి వెలుగై ఉంటది, ये वचन ही तुम्हारे मार्ग के लिए उजाला रहेगा, నీ యొక్క పాదాలకు ఒక దీపమై ఉంటది. तुम्हारे पैरों के लिए भी एक दिया रहेगा। ప్రతి దినము 3 అధ్యాయాలు చదువుతున్నావంటే आप प्रतिदिन 3 अध्याय वचन पढ़ रहे हो నీకు माने తెలియని వాటిలో నువ్వు నడవట్లేవు, तुम जिन बातों से अनजान उनमें नहीं चलते हो, కేవలం దేవుని వాక్కులో మాత్రమే నువ్వు నడుస్తున్నావు, सिर्फ खुदा के वचन में तुम चलते हो, వెలుగులో మాత్రమే నువ్వు सिर्फ నడుస్తున్నావు. उजाले में तुम चलते हो। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రతి దినం 3 అధ్యాయాలు చదవండి. खुदा के वचन को प्रतिदिन 3 अध्याय पढ़ना है। ప్రేయర్ పవర్కి దేవుడు కొన్ని నిబంధనలు పెట్టిండు. जय प्रेयर के लिए खुदा ने थोड़े नियमों को ఇట్లా रखा है। ప్రార్థన చేస్తే ఇట్లా మీ కార్యాలు జరుగుతాయి, ఇట్లా మీ రక్షణలో ఉంటారని పెట్టిండ్రు. ऐसे ऐसे प्रार्थना करने से ऐसे ऐसे कार्य होंगे, तुम इस దాంట్లో तरह से ఒకటి उद्धार में रहोगे। ఏంటంటే उसमें एक ये है ఈ యొక్క 3 అధ్యాయాల వాక్యము ప్రతి దినము कि प्रतिदिन 3 अध्याय प्रभु के वचन को पढ़ना। ఇట్టి రీతిగా నశించే ఆత్మలు ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అన్యజనులు यहाँ पर मौजूद प्रत्येक व्यक्ति जो एक समय में अन्य जाति के కేవలం थे, 1-2% మాత్రమే క్రైస్తవులు बस 1 या 2% ईसाई है यहाँ पर। ఇట్టి రీతిగా రక్షింపబడుతున్నారంటే इस प्रकार से उद्धार पा रहे हैं माने ఆ యొక్క 3 అధ్యాయాల వాక్యము ఇంకొన్ని ఉన్నాయి. जो है 3 अध्याय वचन प्रतिदिन और थोड़ी और बातें भी है उसके साथ साथ। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎందుకనంటే యెహోషువతోని కూడా ఈ యొక్క మోషే అంటాడు, क्योंकि यहोशू से मूसा ये कहता है, 1వ అధ్యాయం 8వ వచనంలో మోషేతో అంటాడు, మోషే యెహోషువతో అంటాడు, यहोशू के पुस्तक 1 अध्याय 8वें वचन में जो है यहोशू से मूसा ये कहता ఈ है, యొక్క నిబంధనని ये इस नियम को ప్రతి దినము నీ నోటి మీద ఉంచుకొని నువ్వు ప్రకటించు అని అంటాడు. प्रतिदिन अपने होठों पर रखकर उसे तुम्हें प्रकट करना है। డు నాట్ మేక్ దిస్ డిపార్ట్ ఫ్రమ్ దై మౌత్. इस चीज को अपने मुंह से दूर नहीं నీ करना है, నోటి నుంచి దూరం చేసుకోకు. इसे अपने मुंह से दूर ఈ नहीं करना है। ధర్మశాస్త్రాన్ని धर्मशास्त्र నీ को నోటి నుంచి దూరం చేసుకోకు యెహోషువ. तुम अपने होठों से दूर नहीं करना। ఈ यहोशू యెహోషువ ఎవరు? यहोशू कौन ఒక है? సేవకుడు కాదు. वो एक सेवक नहीं ఈ है। యెహోషువ ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటి వారు. जय यहोशू एक जय प्रेसिडेंट, एक राष्ट्रपति, प्रधानमंत्री ఒక जैसा లీడర్ है। అయినా वो एक नायक ఈ है। యొక్క వాక్యము ये वचन जो है కేవలం సేవకులకు కాదు, सिर्फ सेवकों के लिए नहीं, ఆ యొక్క లీడర్లకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి, ప్రతి ఒక్కరికి, नायकों के लिए, नौकरी करने वाले, व्यापार करने वाले, व्यवसाय करने वाले ఇంట్లో सबके వంట लिए, చేసే స్త్రీతో సహా, घर में जो है खाना पकाने वाली स्त्री के साथ साथ చదువుకునే పిల్లలతో సహా पढ़ने वाले बच्चों को समेत ఈ వాక్యము వాళ్ళ పాదలకి దీపము, త్రోవకి వెలుగై ఉంటదంట. उनके पैरों के नीचे दिया और उनके मार्ग के लिए उजाला बनकर रहता है ये वचन। ఈ రోజు మిమ్మల్ని న్యూ ఇయర్ కి సిద్ధపరుస్తున్నాడు आज దేవుడు. के दिन जो है आपको नए साल के लिए खुदा तैयार करता है। అది మారాలి, ఇది మారాలి, ఇది మారాలి అనుకోకండి. जो ये छोड़ना है, वो छोड़ना है, ये छोड़ना है, నీ तुम मत లోపల सोचो। ఆత్మీయత మారితే तुम्हारे अंदर की वो నీ आत्मिकता బయట बदलेगी పరిస్థితులు तो మారుతాయి. तुम्हारी बाहरी परिस्थिति నువ్వు బయట बदलेगी। ఎన్ని మార్చినా तुम चाहे बाहर నీ कितना भी లోపల बदलो, మారకపోతే तुम्हारे अंदर बदलाव नहीं आएगा तो నువ్వు ఒక్కటి తీసేసుకుంటే సైతాను మళ్ళీ 7 తెచ్చి పెడతది. तुम एक निकाल लोगे अपने जीवन में से जो 7 लाकर देगा నీ शैतान तुमको। లోపల మారితే जब तुम्हारे अंदर बदलाव होएगा तो వాటన్నిటి మీద దేవుడు నీకు అధికారం, శక్తినిస్తాడంట. उन सब बातों पर तुमको अधिकार और शक्ति खुदा పో देगा। అంటే పో, కూసో అంటే కూసుంటాయంట. जाओ कहोगे तो जाएगा, बैठो कहोगे तो वो बैठेगा। కాబట్టి న్యూ ఇయర్ లో इसलिए इस न्यू ईयर మీ में యొక్క అంతర్యాన్ని, ఆ యొక్క మీ యొక్క ఆత్మని బలపరచుకోవడానికి तुम ప్రయత్నం अपने చేయండి. अंतर में अपनी आत्मा को जो बलवान बनाने की कोशिश करो। హల్లెలూయా, హల్లెలూయా. 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 అట్లా వాక్యములో ఉంటూ वचन में रहते हुए పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం पवित्र నడవండి. आत्मा की अगुवाई के अनुसार चलो। ప్రతిరోజు దేవుని ఆరాధించండి. प्रतिदिन प्रभु की आराधना करो। కనీసం 15 నిమిషాలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటూ మొరబెట్టండి. कम से कम 15 मिनट हालेलुया हालेलुया कहते प्रभु से विनती करो। ప్రతిదినం మొరబెట్టండి. प्रतिदिन विनती करो 3 प्रभु से। అధ్యాయాల వాక్యము 15 నిమిషాలు మినిమం, ఇంకెంత ఎక్కువ చేస్తే అంత మంచిది. దేవుని హల్లెలూయా, హల్లెలూయా అంటూ వర్షిప్ చేయండి, మొరబెట్టండి. प्रतिदिन जो है 3 अध्याय प्रभु के वचन को पढ़ो। कम से कम में 15 मिनट ज्यादा करना चाहते हो तो ज्यादा कर सकते हो। प्रतिदिन जो है हालेलुया हालेलुया कहते प्रभु की आराधना करते हो, विनती करते रहो आप। హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు నీ తోడే ఉన్నాడా? यीशु मसीह के तुम्हारे साथ ही है। ఉన్నాడు. हाँ है। మరి యేసు ప్రభు స్వరం విన్నావా? तो फिर क्या तुमने यीशु की आवाज को सुना है? వినలేదు. नहीं सुना है। ఎందుకు వినలేదు? क्यों नहीं सुना है? ఎందుకు వినలేదు? क्यों नहीं सुना है तुमने? ఎందుకనంటే क्यों माने నువ్వు యేసు ప్రభుకి దూరంగా ఉన్నావు. तुम यीशु से दूर हो। ఈ రోజు బ్రాహ్మణ నీ ముందు ఇక్కడ ఉన్నాడు. आज के दिन ब्राह्मण आपके सामने यहाँ पर है। వినగలుగుతున్నారు. बिना माइक के बात करने से आप सुन पा रहे మైక్ हो। లేకుండా మాట్లాడితే మీరు बिना వినగలుగుతున్నారు. माइक के बात करने पे आप ఈ सुन రోజు पा నా रहे ముందు हो। ఇక్కడ మీరు ఉన్నారు. यहाँ पर मेरे सामने आज రేపటి దినంలో మీ ఇంటి దగ్గర ఉంటారు. कल आप अपने घर पे रहोगे, అప్పుడు నన్ను వినలేరు. तब तुम नहीं सुन पाओगे కాబట్టి मुझको। इसलिए యేసు ప్రభుకి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే तुम जितने यीशु के नजदीक रहोगे అంత క్లియర్ గా వినిపిస్తుంది. उतना साफ साफ सुनाई देगा उनकी आवाज। హల్లెలూయా. हालेलुया। దేవుడు నిన్ను అట్ట నడిపిస్తా ఉంటాడు. उस प्रकार से प्रभु तुमको चलाता కాబట్టి है। 15 నిమిషాల ఆరాధన, దేవుని 3 అధ్యాయాల వాక్యము చదవడం మొదలు పెట్టండి. 15 मिनट की आराधना और प्रतिदिन 3 अध्याय प्रभु के वचन को पढ़ना शुरू అట్టి करो। రీతిగా నీ జీవితం మార్చుకున్నప్పుడు నీ పరిసరాలు మారతాయి. जब उस तरीके से अपने जीवन को बदलोगे तो तुम्हारे
हमारा आसपास सब कुछ जो है उस रीति से बदल जाएगा। తర్వాత చూడండి సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో आगे हम देखेंगे नीति वचन की पुस्तक 11वां अध्याय उसके 4थे वचन में, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. చాలు. హల్లెలూయా. हालेलुया। నీతి మరణం నుండి రక్షిస్తుంది. धार्मिकता हमें मृत्यु से बचाता है। నేను చెప్పాలనుకున్నది ఏంటంటే जो मैं ये कहना चाहता हूँ कि దేవుని ఆత్మీయ పిల్లల నుంచి खुदा के आत्मिक बच्चों से సహవాసం చేయండి. उनके साथ तुम संगति बनाओ, జ్ఞానము కలిగిన వారితోని. जो ज्ञान से भरे हैं। ఏ జ్ఞానం అంటే कौन सा ज्ञान? వాక్యపు జ్ఞానం కలిగిన వాళ్ళతో वचन का ज्ञान जिनमें है, సహవాసం చేయండి. उनके साथ जो आपको వాళ్ళ संगति దగ్గరికి करनी है, సలహాలు తీసుకోండి. उनके पास से सलाह लेना है। ఎందుకనంటే ఈ లోకంలో ఒక ఫ్రెండ్ क्योंकि इस दुनिया का जो दोस्त रहेगा, నీ ఏడుపుని చూసి నీకు ఒక అడ్వైస్ ఇస్తాడు. जो तुम्हारा रोना देखकर वो तुमको एक सलाह అయ్యో देगा। పాపం అని చెప్పి చెప్తాడు. अयो ऐसा है कि वो कहेगा। హల్లెలూయా हालेलुया। కదండి. మరి तो ఇంకొందరు और थोड़ी నీ लोग బాధను చూసిస్తారు, तुम्हारे दुख को देखकर वो कहेंगे, ఇంకొందరు నీ కోపంని చూసిస్తారు, वो तुम्हारे गुस्से को देखकर ఇంకొందరు देंगे, శత్రుత్వాన్ని యొక్క పగని పట్టిస్తారు. जो दूसरे जो शत्रु है उनके बदले की भावना के कारण वो देंगे सलाह। కానీ ఎవరైతే लेकिन जो व्यक्ति ఈ యొక్క దేవుని బిడ్డలు ఉంటారో, जो खुदा की संतान होता है, ఈ నీతిగా జీవించాలని ఆశతో ఉంటారో, जो धार्मिकता के साथ जीने की आशा रखता है, వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు उनके साथ जब तुम बात करोगे కేవలం దైవికమైన సలహాలే ఇస్తారు. सिर्फ दैविक सलाह वे देंगे तुमको। అది మీరు కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలంటే वो अगर तुमको पहचानना है तो कैसे వారు पहचानोगे? చెప్పేది ప్రతిదీ వాక్యానుసారంగా ఉన్నదా లేదా. वो जो कह रहे हैं वो हर एक बात वचन के अनुसार है कि नहीं? వాక్యానుసారంగా ఉన్నదంటే దైవికమైన సలహా. अगर वचन के अनुसार है तो वो दैविक सलाह है। అందుకనే ఆల్వేస్ లీన్ ఇంటూ ద వైస్ కౌన్సిల్ విచ్ ఇస్ బై గాడ్. जो कोई जो खुदा के जो धर्मी लोग होते हैं उनके जो है सलाह के अनुसार ही आपको रहना। ఈ नूतన సంవత్సరంలో ఇటు రీతిగా మీరు జీవిస్తే, इस नए साल में आप इस प्रकार से जियोगे तो పాత సంవత్సరంలో రకరకాల సలహాలతో ఎంతో మంది నా దగ్గరకు వచ్చారు. जो पुराने जो साल में जो विभिन्न प्रकार के सलाह के साथ लोग వాడు मेरे నాకు पास ఇట్ట आए అన్నాడన్న, ఇట్ట అన్నాడన్న, ఇట్ట అన్నాడన్న. कि उसने मेरे से ऐसा कहा है, ऐसा సొంత कहा है, స్నేహితుడే అన్న. उसका अपना दोस्त थी, కానీ लेकिन తీసుకునేదంతా కూడా వాడు కూడా మంచి మంచి కోరే ఇస్తుండొచ్చేమో, वो भी उनका अच्छा चाहकर ही जो है देता था सलाह, కానీ అది నీకు పనికి రాదు. लेकिन वो तुम्हारे लिए किसी काम का ఎందుకంటే नहीं है, దాంట్లో నీతి లేదు. क्योंकि उसमें धार्मिकता नहीं है। దేంట్లో అయితే నీతి వస్తుందో దాంట్లో నీకు పనికి వస్తుంది. जिसमें धार्मिकता होती है वही ఇదే सलाह तुम्हारे काम में आती है। ఇదే సామెతలో ఉంటది. इसी जो नीति वचन की पुस्तक में लिखा है, యెహోవా ఇచ్చే ఆశీర్వాదం హాని కలగజేయదు. यहोवा जो आशीष देते वो तुम्हारे लिए कोई हानि नहीं करता అంటే है। హాని కలగజేసే ఆశీర్వాదం కూడా ఉందా? माने हानि करने वाला आशीष है ఎస్ क्या? ఉన్నది. ఆ హాని కలిగించే ఆశీర్వాదం కూడా हाँ, ఉన్నది. तुम्हारे लिए हानि करने वाला आशीष भी है। ఎన్ని కోట్లున్నా ఎన్ని వందల కోట్లున్నా కొందరిలో సమాధానం ఉండదు. चाहे कितने भी हजारों करोड़ों रुपए उनके पास है, लोगों में थोड़ों में शांति नहीं होती లోకంలో है। ఉన్న రిచ్ పర్సన్స్ అందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు కొందరు. जो है दुनिया के जो सबसे बड़े बड़े अमीर लोग भी जो उनमें से थोड़े लोगों ने आत्महत्या సైతాన్ भी की ఇచ్చే है। హానికరమైన ఆశీర్వాదం ఉన్నది. जो शैतान की दी हुई हानिकारक जो సైతాన్ आशीष ఇచ్చే है, హానికరమైన జీతం ఉన్నది. जो शैतान जो है हानिकारक वो तनख्वाह యెహోవా भी ఇచ్చే है, జీతం కూడా ఉన్నది. लेकिन यहोवा की ओर से అది मिलने वाली నీకు तनख्वाह హాని भी है। కలగజేయదు. वो तुम्हारे लिए అది हानिकारक నీకు नहीं है, హాస్పిటల్ పాలు చేయదు. वो तुम्हें अस्पताल में नहीं అది ले నీ जाता है, పిల్లలకి హాని కలగజేయదు. वो तुम्हारे बच्चों के लिए हानिकारक नहीं है, వాళ్ళ పెంపకంలో సరైన పెంపకం ఉంటది. उनके पालने पोसने में सही रहता है। కాబట్టి యెహోవా ఇచ్చే ఆశీర్వాదం కావాలంటే यहोवा जो आशीष है वो चाहिए। ఈ యొక్క నీతిమంతుల సలహా మీద మీరు ఆధారపడి ఉండాలా. तुम्हें जो धर्मी लोगों की सलाह पर आधारित रहना है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। కదండి. తర్వాత చూడండి आगे देखिएगा, ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం. प्रकाशिता की पुस्तक 3रा अध्याय उसका 7वां वचन। ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి అగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. చాలు. హల్లెలూయా. हालेलुया। మరి దేవుడు ఏదైనా ద్వారం తెరిస్తే जब खुदा कोई द्वार को खोलता है ఎవడు तो ముయ్యలేడు. कोई उसे बंद नहीं कर దేవుడు सकता। అయినా ద్వారం మూస్తే जब खुदा एक द्वार बंद करता है ఎవడు तो తెరవలేడు. कोई उसे खोल नहीं सकता। హల్లెలూయా. हालेलुया। అట్లాంటి ద్వారాలు మీకు తెరవబడి మూసుకొనును గాక. आपके लिए वैसे द्वार खुलने और वैसे द्वार बंद होने पाए। తెరవబడాలో మూసుకునేటి మూసుకొనును గాక. जो खुलने चाहिए वो द्वार खुले और जो बंद होने चाहिए वैसे द्वार सब बंद हो जावे। హల్లెలూయా. హల్లెలూయా. ఒక ద్వారం తెరవబడిందంటే, एक द्वार खुला है యేసు माने ప్రభు నీకు ఒక ద్వారం తెరిచిందంటే यीशु ने तुम्हारे लिए एक द्वार खोला है माने దాంట్లో నీకు అడ్డంకాలు ఉంటాయని కాదు. उसमें तुमको अड़ंगे नहीं होंगे क्या? ऐसा దేవుడు नहीं ద్వారం है। తెరిచి లోపలికి ప్రవేశించినాం. जय हमने द्वार को खोला है, हम अंदर प्रवेश కానీ किए हैं। ఇదేంటి ఆటంకము? लेकिन ये क्या अड़ंगा ఇది है? నిజమైన దేవుని మార్గమేనా? क्या ये वाकई में सच्चे खुदा का मार्ग है क्या? నీ పరిస్థితిని నువ్వు నమ్మకు. तुम अपनी परिस्थितियों पर भरोसा
भरोसा मत నీ करो। నీతిగల జీవితాన్ని तुम जो धार्मिकता से भरे अपने యేసు जीवन ప్రభుతో को ఉన్న నీ యొక్క విశ్వాసాన్ని నమ్మాలను. यीशु मसीह के साथ जो तुम्हारा विश्वास है उस पर तुमको भरोसा करना है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఒక ద్వారం తెలిస్తే यीशु जब एक द्वार को खोलते నీకు ఒక हैं ఆపోజిషన్ ఒక ఆటంకం ఉండదనేది పచ్చి అబద్ధం అది. तुम्हारे लिए जो विरोधी नहीं होगा, एक अड़ंगा नहीं होगा, ये बात तो सरासर झूठ है। హల్లెలూయా. హల్లెలూయా. కదండి. అదే రీతిగా उसी प्रकार से యేసు ప్రభు నీకు ఒక ద్వారం మూసేసిండు అనుకో, जब यीशु मसीह तुम्हारे एक द्वार को बंद कर देता है ఎంత బాగుందని అనుకుంటావు. तुम सोचे वो कितनी కానీ अच्छा దేవుడు था, మూసేసిండు అనుకో, लेकिन जब खुदा बंद करता है तो దేవుడు నీ పైన కోపంగా ఉన్నాడని అర్థం కాదు. इसका मतलब ये नहीं कि खुदा तुम पर गुस्सा है, దేవుడు నేను ద్వేషిస్తున్నాడని అర్థం खुदा కాదు. तुमसे द्वेष करता है, ऐसा नहीं है। చూడండి, నీ యొక్క త్రోవని, నీతిమంతుని త్రోవని धर्मी इंसान के मार्ग తన को దేవదూతల చేత కాపుదలు ఉంచుతాడంట. वो अपने स्वर्गदूतों के जरिए रखवाली करता है। హల్లెలూయా. హల్లెలూయా. కదండి, దేవుడు వాక్యములు అంటా ఉంటాడు, देखो खुद अपने वचन में कहता है వాట్ ఎవర్ యు డు, तुम जो कुछ भी करते నువ్వు हो, ఏమి చేసినా तुम जो कुछ भी करते हो, ఏమి చేసినా जो कुछ भी करते हो, నీ త్రోవకి నా దూతలని కాపుదలుగా పెడతా అంటాడు. तुम तुम्हारे मार्गों में अपने स्वर्गदूतों को मैं तुम्हारी నేను रखवाली के लिए చెప్పినే रखता हूं। చేసినానులే. मैं जैसा कहता हूं वैसा నువ్వు करने से ఏమి नहीं। చేసినా तुम जो कुछ भी అంటే करते हो, నువ్వు నీతిమంతుడుగా माने तुम एक धर्मी इंसान के रूप వాక్యానుసారంగా में वचन के ఇలా మూడు अनुसार అధ్యాయాలు చదువుతూ प्रतिदिन 3 దేవుని अध्याय ఆరాధిస్తూ प्रभु की आराधना ఆదివారం करते हुए, దేవుని సన్నిధిలో వాక్యం వింటూ चाहे रविवार प्रभु की పల్లెలు शरण పాలు में जो है, పంచుకుంటూ वचन सुनते నీ प्रभु ఇంట్లో से भाग మీటింగ్ लेते हुए, పెట్టుకుంటూ अपने घर में प्रार्थना నువ్వు मीटिंग करते हुए, నీతిమంతుడుగా ఉండి आप धर्मी रहकर నువ్వు जीते ఏ हो, పని చేయి, तो तुम जो कुछ भी నువ్వు काम ఏమన్నా करते చెయ్యి, हो, तुम जो कुछ भी काम దేవుని करते हो, దూతలు మీకు కాపుదలు ఉండబోతున్నాయి. खुदा के साथ హల్లెలూయా. तुम्हारी रखवाली के लिए होने वाले हैं। హల్లెలూయా. हालेलुया हालेलुया। కదండి, నువ్వు ఎంత ప్రార్థన చేసి चाहे कितना भी प्रार्थना कर, పాపంలో ఉంటూ ప్రార్థన చేసి पाप में रहकर पाप कर प्रार्थना करते ఏంటి हुए ఇలా అయిపోయిందనంటే ये क्या ऐसा हो गया कि अगर कहोगे तो హల్లెలూయా. हालेलुया। దేవుణ్ణి చేయి పట్టుకున్నాడు కానీ నువ్వు మాత్రం దేవుని చేయి విడిచినవని అర్థము. जय खुदा ने तो तुम्हारा हाथ थामा हुआ है, लेकिन तुमने खुदा का हाथ छोड़ కానీ दिया है। దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని ఉన్నాడు. लेकिन तो तुम्हारा हाथ तो खुदा पकड़ा ही है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కొన్ని ద్వారాలు తెరవబడతాయి, కొన్ని ద్వారాలు మూసుకుపోతాయి. थोड़े द्वार तुम्हारे लिए खुलते, थोड़े द्वार तुम्हारे लिए बंद हो మూసుకునే जाते అంటే దేవుడు ద్వేషించినట్టు కాదు, जय बंद हो गए द्वार माने खुदा तुमसे द्वेष करता है। తెరవబడినాయి అంటే ఏ ఆటంకాలు ఉన్నాయని కాదు. जय द्वार खुल गए माने कोई अड़ंगे नहीं रहेंगे, कहकर ऐसा नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అట్లని త్రోవని దేవుడు సిద్ధపరచును గాక. वैसा आपके मार्गों को खुदा तैयार करे। తర్వాత యెషయా 40:31 వచనంలో यशायाह की पुस्तक 40 अध्याय उसका 31वां वचन, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ప్రార్థన చేస్తూ प्रार्थना करते కొన్ని हुए విషయాలు తొందరపడకుండా సిద్ధపడుతూ ఉండండి. थोड़े बातों में जल्दबाजी ना करते, आपको तैयार होना है। इसलिए తొందరపడకండి. जल्दबाजी मत करो। యేసు ప్రభు కొరకు ఎదురు చూడండి. यीशु मसीह के लिए इंतजार ఎదురు करके చూసే देखो। వాళ్ళు నూతన బలముతో ఉంటారంట. जो उनके लिए इंतजार करके देखते हैं, एक नया बल पाता है। యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ यीशु मसीह के लिए इंतजार करते हुए తప్పుడు మార్గాలు ఎన్నుకోకండి. बुरे मार्गों को ना మీకు चुनो। త్వరగా అవ్వాలని చెప్పి आपको लिए जल्दी जल्दी काम తప్పుడు होना మార్గాలు चाहिए। ఎన్నుకోకండి. गलत मार्गों को मत चुनो, చివరికి హానికరంగానే ఉంటాయి. अंत में तुम्हारे लिए हानिकारक ही होगा। సరైన మార్గాన్ని सही ఎన్నుకున్నారు. मार्ग को चुनो तुम। దేవుని కొరకు ఎదురు చూడండి. खुदा का इंतजार करो तुम। దేవుడు వివాహం కొరకు ఎదురు చూడండి. जय खुदा की ओर से होने वाले विवाह के దేవుడిచ్చే विषय में, ఉద్యోగం కొరకు ఎదురు खुदा చూడండి. की ओर से मिलने वाली नौकरी के लिए దేవుడిచ్చే इंतजार करके ఆశీర్వాదం देखो। ఇల్లు కొరకు ఎదురు చూడండి. खुदा की ओर से मिलने वाले आशीष దేవుడిచ్చే సంతానం కొరకు ఎదురు చూడండి. खुदा की ओर से मिलने वाले संतान के लिए దేవుడిచ్చే इंतजार సేవ करके జీవితం देखो। గురించి ఎదురు खुदा చూడండి. की ओर से मिलने वाले सेवा దేవుడిచ్చే जीवन के लिए స్వస్థత इंतजार గురించి करके ఎదురు देखो। చూడండి. खुदा की ओर से मिलने वाली ఏదైనా चंगाई के लिए దేవుని నుంచి इंतजार करो। రావాలా, जो कुछ भी खुदा की ओर से आना దేవుని है, నుంచి రావాలా, जो कुछ भी खुदा की ओर से आना है, పక్కదారులను తీసుకుంటే, दूसरे रास्तों से तुम लोगे तो నీతిగా కాకుండా అపవిత్రంగా ఉండి తీసుకుంటే जो धार्मिकता पूर्वक नहीं है, अधर्म और అది पवित्र मार्ग है, హానికరమైనది బిడ్డలారా. वो सब कुछ तुम्हारे लिए हानिकारक అది है। హానికరమైనది. ये सब कुछ हानिकारक है। సొంత పిల్లలుగా ఈరోజు దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. जो अपने खुद के बच्चों समान खुदा तुमसे आज ये कह रहा है, దత్తత తీసుకున్న పిల్లలుగా, जो गोद लिए बच्चों समान హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అన్యజనులమైన మనము हम जो अन्य जाति के थे, దత్తత తీసుకోబడిన हम जो వాళ్ళము गोद लिए गए हैं, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు वो यीशु मसीह प्रभु మనకే జ్యేష్ఠత్వం ఇచ్చిండు. కానీ हमको ज्येष्ठता का हक दिया है। హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, यहाँ पर वो कहते हैं कि నా కొరకు ఎదురు చూస్తున్నావు కదా, मेरे लिए तुम इंतजार నూతన करते हो బలం ना, పొందుకుంటావు. तुम एक नया बल ఆ पाओगे। యొక్క కార్యం కొరకు సిద్ధపడండి. उस कार्य के लिए तुम तैयार रहो। అవును, నువ్వు అనారోగ్యంగా ఉండిండొచ్చు, हाँ, तुम्हें अब तक सेहत नहीं దేవుని నుంచి होगी, వచ్చే స్వస్థత కొరకు ఎదురు लेकिन చూస్తున్నప్పుడు खुदा की ओर से आने वाली నువ్వు ఏం चंगाई का చేయాలా? इंतजार करे। तुमको क्या నువ్వు ఏం करना है? చేయాలంటే तुमको क्या करना है? ప్రార్థన माने? చేయాలా, प्रार्थना करना है, దేవునికి లోబడాలా, खुदा का कहना मानना है, దేవునికి విశ్వాసంగా నమ్మకంగా ఉండాలా. खुदा के प्रति जो विश्वास మనుషులు भरोसेमंद చూస్తున్నాడు रहना है। కాదు, దేవుడు చూస్తున్నాడు ఉండాలా. इंसान देख रहे कि खुदा मुझको देख रहा है, చివరి कि దినం जीना है। సిద్ధపడుతూ ఉండాలా. और अगला तुमको जो అంటే तैयार నువ్వు होते ఒక रहना है। అనారోగ్యంతో ఉన్నవనుకో, अगर तुम किसी बीमारी से जूझ रहे हो तो ఆరోగ్యంగా అయిన తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావు అనే దానికి సిద్ధపడుతూ ఉండాలా. सेहतमंद होने का तो उसके बाद क्या करोगे, इस बात की तैयारी तुमको करना ఆరోగ్యంగా है। అయిన తర్వాత చెప్పబోయే సాక్ష్యం కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉండాలా. सेहतमंद होने के बाद बोलने वाली गवाही के लिए तुमको तैयारी करनी है। ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఉద్యోగం చేయబోతున్నావు అనేది సిద్ధపడుతూ ఉండాలా. चाहे नौकरी आने का किस तरीके से तुम नौकरी करे, इसके लिए तुमको पहले से तैयारी करती रहनी है। హల్లెలూయా. హల్లెలూయా. వ్యాపారం ఓపెన్ అయిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత
ఆ ఇంట్లో ఎలా ఉండాలా, చదువు సీట్ వచ్చిన తర్వాత ఎలా చదువుకోవాలని నన్ను సిద్ధపడుతూ ఉండాలని. चाहे व्यापार मिलेगा उसे कैसा करोगे, घर बनाने में किस रीति से उस घर को चलाओगे, आपको सीट मिलेगा, पढ़ाई आप किस तरीके से करोगे, इस बात की तैयारी तुमको करते रहना है। పిల్లలు కన్న తర్వాత ఎలా తల్లిదండ్రులు ఎట్లాంటి తల్లిదండ్రులుగా ఉండాలా ముందే సిద్ధపడుతూ ఉండాలా. बच्चों को पैदा करने का इस प्रकार के माता पिता के सारा तुम रहोगे, इस बात की तैयारी पहले హల్లెలూయా. से करना है। हालेलुया। సిద్ధపాటు అనేది దేవుని యొక్క స్వభావము. तैयारी करना ये खुदा का రెండో स्वभाव రాకడికి है। సిద్ధపడు అని అన్నాడు. जो दूसरे आगमन के लिए तैयार हो అదే जाता రీతిగా है, నీ జీవితంలో జరగబోయే కార్యాలన్నింటిని బట్టి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? इसे तुम्हारे जीवन में होने वाले कार्यों के विषय में क्या तुम उसके लिए तैयारी कर रहे అడుగుతున్నావు, हो? వేచి చూస్తున్నావు, బాగున్నది. तुम मांग रहे हो, उसके लिए इंतजार करके కానీ देख रहे हो, సిద్ధపడుతున్నావా लेकिन నువ్వు? क्या तुम उसके लिए तैयार हो रहे हो? సిద్ధపడుతున్నావా నువ్వు? क्या तुम उसके लिए तैयार దాని हो रहे గురించి हो? సర్వ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నావా उस నువ్వు? विषय में सब प्रकार के ज्ञान और बुद्धि को पा సర్వ रहे हो తెలివి क्या? సంపాదించుకుంటున్నావా सब దాని प्रकार గురించి? की बुद्धि उस विषय के बारे में तुम इकट्ठा कर रहे हो क्या? నోవాని చూడండి మీరు. नूह को देखो, నోవాకి ప్రళయం వస్తుందని దేవుడు చెప్పిండు. जय नूह से खुदा ने कहा कि प्रलय आने ఎప్పుడు वाला వస్తుందని है। చెప్పలే, कब आएगा नहीं कहा, ఎప్పుడు వస్తుందని చెప్పలే. कब आएगा नहीं कहा। ఈ ये నోవా ఏం చేసిండు? नूह ने क्या किया? సిద్ధపడిండు. वो तैयार हुआ है, ఎండిన ఎడారు ఉన్నది, क्योंकि पूरा जंगल ఎక్కడ है, సముద్రం లేవు, నీళ్ళు లేవు, कहीं पर भी जो समुद्र नहीं ఎండిన पानी ఎడారు नहीं ఉన్నది. है, पूरा जो ఆ सूखी जमीन మధ్యలో है, ఓడగడుతున్నాడు. उस बीच में वो नाव ఆ बना रहा మధ్యలో है, ఓడగడుతున్నాడు. उस बीच में वो नाव बना रहा है। దేవుడి మాటకి దేవుడి ఇచ్చేదానికి సిద్ధపడుతూ ఉన్నాడు. जो खुदा दे रहे हैं उस बात के लिए पहले से जो है तैयारी कर रहा లోకమంతా है। నువ్వు ఎర్రోడివిరా పిచ్చోడు అన్నారు. पूरी दुनिया के तुम मूर्ख हो, तुम पागल हो के कहा है, ఈయన సిద్ధపడుతూ ఉన్నాడు. लेकिन ये तैयारी कर रहा సిద్ధపడి है। ఓడగట్టేసిండు. वो तैयारी करके उसने पूरा ఏడ నీళ్ళు లేవు. जहाज बना दिया, ఏమన్నా लेकिन पानी చేస్తున్నారు नहीं। ఆయనని? ये क्या कर रहे हो तुम, कहा ఏరని చేస్తున్నారు. उसका मजाक उड़ा रहे అట్లనే थे लोग। మిమ్మల్ని కూడా చేస్తుండొచ్చు. शायद तुम्हें भी उसी तरीके से मजाक వీళ్ళకి उड़ाया సొంత ఇల్లే లేదు. जो इनके पास खुद का घर కానీ ही नहीं సొంత है। ఇల్లు ఉంటే ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా మా గదులో దేవుని వాక్యాలు పెట్టుకోవాలా, ఇలా కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, जो हमारा खुद का घर है, इस प्रकार से परिवार की प्रार्थना का इस प्रकार से अपने कमरों में प्रार्थना करना, वो ఇట్లాంటి वचन భార్యగా लगाना ఉండాలా, है। ఇట్లాంటి భర్తగా ఉండాలా. ऐसे पति के समान रहना, ऐसी पत्नी के समान रहना है। హల్లెలూయా. हालेलुया। వీళ్ళు సిద్ధపడుతున్నారు ఏందని పిచ్చోళ్ళుగా అంటుండొచ్చు. ये लोग पहले से इस बात की तैयारी के, ये लोग पागल हो गए कहकर ऐसा कहते होंगे दूसरे लोग। దేవుని యొక్క వాక్కు నీతిగా ఉండి దేవుని వాక్కును పలుకుతా ఉన్నాడు. धार्मिकता पूर्वक रहते खुदा के वचन को वो बोलता रहता। హల్లెలూయా. 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 నువ్వు ఓడగట్టేసిండు, లోపలికి వెళ్ళిపోయిండు. नूह जो है उसने जहाज बना लिया, उसके अंदर चला गया। సిద్ధపడిన వారు ఎలా ఉంటారో చెప్తా. तैयारी किए हुए लोग कैसे रहते हैं, నిన్ను देखो। హేళన చేస్తా ఉంటాడు. तुम्हारा मजाक लोग उड़ाते हैं। సిద్ధపడిపోయి ఓడలోకి ఎక్కుతావు. जय तुम तैयारी करके तो उस नाव में चढ़ అప్పుడు जाते हो। భయంకరమైన ప్రళయం వచ్చింది. तब भयंकर प्रलय आया। అప్పుడు ఈ పిచ్చోలు ఎర్రోలు అనేటోడు అయ్యా నువ్వు నన్ను కాపాడు అంటున్నాడు. जिन्होंने कहा नूह से कि तू पागल है, मूर्ख है, वो जय चिल्लाकर कहते हैं नूह हमको बचाओ कहकर। హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధపడి నువ్వు तुम तैयारी దేవుడికి करके ఇతరులకి ఆశీర్వాదకరంగా తయారు చేస్తాడంట నేను. तुमको खुदा दूसरों के लिए आशीष का कारण बनाएगा। హల్లెలూయా. 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 కాబట్టి ఈ వచ్చే సంవత్సరము इसलिए आने वाले अगले साल వేచి में చూసే దాంట్లో, जो है इंतजार करके देखने के विषय నీతిగా में, ఉండి వేచి చూసే దాంట్లో जो है धर्मी रहकर इंतजार करके देखने के विषय में तुमको तैयार होते रहना है। హల్లెలూయా. 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 हालेलुया। కొలస్సీలకు రాష్ట్ర పత్రిక 3:21 చివరిది. कुलुस्सी की पुस्तक 3 अध्याय का 21वां वचन हम पढ़ेंगे। यहाँ पे। కొలస్సియన్స్ 3rd chapter 23rd verse. ప్రభువునకు స్వాస్యంను ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ఏమి చేసినా तुम जो कुछ भी करते हो, ఏమంటున్నాడు? क्या कहकर कहते वचन में, మనుషుల నిమిత్తము కాక మనుషుల కొరకు కాదు గాని इंसानों के लिए नहीं, लेकिन దేని కొరకంట? इसके लिए करना है, ప్రభు కొరకు సంపూర్ణ హృదయంతోని प्रभु के लिए पूरे दिल से చెయ్యండి. करना है। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఏమి చేసినా అన్నాడా? तुम जो कुछ भी करोगे నేను कहकर कह చెప్పింది रहे हैं, చేసినవే అన్నాడా? या जो मैं कहूंगा वो करोगे कहकर। హల్లెలూయా. हालेलुया। ఏమైనా చెయ్యి, तुम जो कुछ भी करना है करो, రోజు వాక్యానుసారంగా ఉండి చెయ్యి. आज के वचन के अनुसार रहकर करो। దేవుడు నీ త్రోవని సరళపరుస్తాడు. खुदा तुम्हारे मार्ग को सरल करेगा। నువ్వు ఏమైనా చెయ్యి. तुम जो कुछ भी करो। చూడండి देखो ఇంకొక వాక్యం చూడండి, మత్తయి సువార్త 25:21 చూడండి. मत्ती की पुस्तक 25वां अध्याय। అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా బలా నమ్మకమైన మంచిదాసుడా. దేవుడు ఈ వాక్యాన్ని చూడండి. देखो खुदा का ये वचन देखो, నీ పేరుని బట్టి, चाहे तुम्हारे काम के हिसाब से, నీకున్న तुम्हारे नाम के స్థాయిని हिसाब से, బట్టి, तुम्हारे ऊंचे स्थान के हिसाब से, దాన్ని బట్టి దేవుడు నీకు రివార్డ్ ఇయ్యాడు. उसके हिसाब से खुदा तुमको इनाम नहीं देगा। దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం ఉండదు. जो है उस हिसाब से जो खुदा का आशीष नहीं होगा। చూడండి, చాలా క్లియర్ గా వినండి ఇది. देखो आप साफ साफ इस बात को सुनो, ఎందుకంటే మోసపోతున్నారు ఈ విషయంలో. क्योंकि इस विषय में लोग धोखा खाते हैं। నువ్వు చేసేది చిన్న కూలి పనే ఉండొచ్చు, तुम छोटा सा मजदूरी का काम करते होंगे, కూలి పనే ఉండొచ్చు. छोटा मजदूरी का काम करते होंगे, ఇంకొకరు और दूसरे लोग పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు. बड़े अफसर होंगे। ఆ యొక్క ఆఫీసర్ లో वो अफसर, మరి ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, यहाँ पर खुदा ये कहता है,
ఎవరైతే నమ్మకంగా పని చేస్తారో, जो कोई भी भरोसेमंद रहकर करता है, అంటే वफादार దేవునికి నమ్మకంగా పని చేస్తారు. माने खुदा के प्रति वो वफादार మనుషుల रहकर, కొరకు కాదు, ప్రభు నిమిత్తమై పని చేస్తారు. मनुष्यों के लिए नहीं लेकिन प्रभु के निमित्त जो करता ప్రభు है చూస్తున్నాను పని कि చేస్తారు. प्रभु देख रहा है कहकर, మా సార్ లేడు కాబట్టి నేను ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు పని చేస్తా అన్నట్టు కాదు. मेरा सर अभी नहीं है तो मैं मनमर्जी का काम करूंगा कहकर, ऐसा नहीं. నన్ను ప్రభు చూస్తున్నాడు, मुझको प्रभु देख रहा నన్ను है, ప్రభు ఈ స్థానంలో పెట్టిండు. जब मुझको प्रभु ने स्थान में रखा కాబట్టి है, ఇక్కడ నేను కరెక్ట్ గా పని చేయాలా, इसलिए इस जगह पे मुझको सही रीति से काम సంపూర్ణ करना है, హృదయంతో నేను పని पूरे చేయాలా दिल से मुझको काम करना అని है ఎవరైతే कहकर, जो कोई నమ్మకంగా పని చేస్తారో, भरोसेमंद जो है वफादार रहकर करते हैं, నమ్మకంగా సేవ చేస్తారో, भरोसेमंद रहकर जो सेवा करते हैं, నమ్మకంగా పరిచర్యలు చేస్తారో, भरोसेमंद रहकर जो सेवा करते నమ్మకంగా हैं, వ్యాపారాలు చేస్తారో, भरोसेमंद रहकर जो सेवा करते నమ్మకంగా हैं, తల్లిదండ్రులుగా ఉంటారు, भरोसेमंद जो है माता पिता के నమ్మకంగా ऊपर रहते పిల్లలు हैं, తల్లిదండ్రులతో ఉంటారు, जैसे भरोसेमंद बच्चों के समान माता पिता के साथ जो నమ్మకంగా रहते हैं, భర్తగా భార్యగా ఎవరైతే ఉంటారో, भरोसेमंद पति या पत्नी के तौर पे जो कोई रहता है, నమ్మకంగా సేవకుడు గాని సంఘస్థులు గాని ఉంటారు, एक भरोसेमंद सेवक कलीसिया के लोग समाज जो रहते हैं, నమ్మకంగా ఎన్ని సంఘాలైతే ఉన్నాయో जो है भरोसेमंद जितनी भी सारी ఈ कलीसिया है, 2026 వారిది అవ్వబోతున్నది. హల్లెలూయా, इन 2026 साल में हालेलुया। हालेलुया హల్లెలూయా. हालेलुया। నమ్మకంగా ఉండు దేంట్లో అయినా సరే. जो है किसी भी बात में हो भरोसेमंद रहो, వీడు ఆఫీసర్ ఉండొచ్చు, ये अफसर होगा నమ్మకంగా లేకపోతే अगर वो भरोसेमंद ना हो, వీడు కూలి పని చేసేటోడు ये ఉండొచ్చు, मजदूरी का काम करने वाला होगा, నమ్మకంగా ఉంటే अगर ये जो ప్రభు भरोसेमंद నన్ను रहा చూస్తున్నాను సరైన పని చేస్తే, कि जब वो सही काम करेगा उसका जो सुपरवाइजर పరిశుద్ధంగా ఉంటే पवित्र रहेगा तो వాడి కన్నా వీరు ఎక్కువ ఆశీర్వదింపబడబోతున్నారు. హల్లెలూయా. ये व्यक्ति ज्यादा आशीष पाने वाला है, ఎందుకంటే అది ప్రభు ఇచ్చే ఆశీర్వాదము. ये प्रभु की ओर से मिलने वाली आशीष है। వీడికి వచ్చే జీతం కొంచెమే ఉండొచ్చు, इसकी तनख्वाह थोड़ी सी వీడికి होगी, వచ్చే జీతం ఎక్కువగా ఉండొచ్చు, अफसर की जो नौकरी जो है तनख्वाह ज्यादा, వీడు కొనే ఇల్లు వీడు కొనలేకపోతాడు. जो ये इंसान खरीद पाता वो इंसान खरीद అది नहीं ప్రేయర్ पाता। పవర్లో ముందైనాయి, ये प्रेयर पॉइंट में पहले हुआ है, 21-26లో ఇంకా బలంగా అవ్వబోతున్నాయి. और 2026 साल में और హల్లెలూయా. होने वाला है। हालेलुया। నమ్మకమైన బల మంచి దాసుడా అని దేవుడు 26లో నిన్ను అనునుగాక. एक भले अच्छे దేవుడి వాక్యములను भरोसेमंद దీవించి ఆశీర్వదించునుగాక. प्रभु इस वचन को आप सबको बताए कि आशीष से भर। స్తోత్రం మహాపరిశుద్ధ యేసు ప్రభువా, ఈ బిడ్డలు బల నమ్మకమైన మంచి దాసుడా అని పేరు 26లో 2026 తెచ్చుకును గాక. అందుకొరకు మొట్టమొదటి దినం నుంచి మమ్మల్ని ఈరోజు సిద్ధపరిచినావు ప్రభా. మొట్టమొదటి దినంలో మా ఆత్మీయత మారును గాక, ఇంకా బలపడును గాక, ఇంకా ఆశీర్వదింపబడును గాక. అందరం కలిసి జనవరి 1వ తారీఖు కలుసుకోబోతున్నాం తండ్రి. మొట్టమొదటి దినం నీకు ఇవ్వడానికి ప్రభా, మొట్టమొదటి దినం నీకు ఇస్తే ప్రభా, ప్రతిది వెంబడిస్తుంది ప్రభా, ప్రతిది వెంబడిస్తుంది. ఆ జనవరి 1 ప్రభా నాగిరెడ్డిగూడెంలో ప్రభా, ఆ ప్రేయర్ పవర్ క్యాంపస్ గ్రౌండ్స్ లో ప్రభా జరిగే ఆరాధనలో ప్రభా నీ శక్తిని బలము నీ అభిషేకం దిగును గాక. ఈ రోజు వాక్యం ఇశ్రాయేలులోని వాక్యము ఆ రోజు నెరవేర్చబడును గాక. సర్వ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే షల్ బి యాడెడ్ టు యు లార్డ్. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించు. ఆ రోజు ఒక్క దినం కొడుకునేది 2026లో ప్రతి దినము నీకు యాడ్ చేయడానికి వచ్చే వారికి దారులు సరళం చేయండి. సర్వం సమకూర్చండి అయ్యా. సిద్ధపడి వచ్చేటకు సాయం చేయండి దేవా. అక్కడ మీ యొక్క వాతావరణాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా యేసు ప్రభువా త్వరగా రా. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 ఆమేన్. తండ్రి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా శాంతి సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందరికి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.